బైబిల్లో ఒక మాట చెప్పారు యేసయ్య, మీరు భూమి మీద ఎవరిని కూడా గురువు అని పిలవద్దని చెప్పాడు ఆయన. ఈ భూమి మీద మీరు ఎవరిని గురువు అని పిలవద్దు, మీ గురువు ఎవరో యేసుక్రీస్తు. హల్లెలూయా. గురువులని మనం పిలిపించుకోకూడదు, ఎవరిని గురువు అని పిలవకూడదంట. ఎవరంట మన గురువు? మన ప్రధాన గురువు ఎవరో? మనకి బోధ నేర్పి, మనకి జ్ఞానం నేర్పి, మనకి దైవత్వం ఏంటో నేర్పి, విశ్వాసం అంటే ఏంటో నేర్పి, పరిశుద్ధత అంటే ఏంటో నేర్పి, ఇవన్నీ నేర్పినటువంటి మన పరమ గురువు ఎవరో? యేసయ్య. హల్లెలూయా. ఇన్ని నేర్చుకున్నా సరే ద్రోహిగా, గురువుకే ద్రోహం చేసినటువంటి, గురుద్రోహం చేసినటువంటి ద్రోహిగా యోధా ఉన్నాడు. ఈరోజు మన ప్రభు దగ్గర నుంచి మనం పరిశుద్ధత నేర్చుకున్నాం, ప్రార్థన నేర్చుకున్నాం, ఉపవాసం నేర్చుకున్నాం, విజ్ఞాపన నేర్చుకున్నాం. ఇంకా చెప్పాలి అని అంటే కనుక పరలోకానికి చేరటానికి కావలసినటువంటి అర్హతలు ఏవైతే ఉంటాయో అవన్నీ మన ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. ఇన్ని నేర్చుకున్న తర్వాత కూడా మన ప్రభువుని మోసగించి ద్రోహం చేసే యోధలా మనం ఉండకూడదు. మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకొనుచు మనలో దేవుని తత్వాన్ని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. మనలో ఏ దుష్టుడి తత్వం ఏలుబడి చేయకుండానట్లుగా, ఆ దుష్టుడికి ఏమాత్రము మనము అవకాశం ఇవ్వకుండానట్లుగా గట్టి ప్రార్థన విశ్వాసం కలిగి జీవిద్దాం.